press the bell icon on the YouTube app and never miss another update. హాయ్ గాయ్స్, నా పేరు సంగం. మీరు చూస్తున్నారు satelugutechzone. సో ఫ్రెండ్స్, మనం ఈరోజు ఈ వీడియోలో ఏంటంటే ఇక మీరు చూడొచ్చు, మన దగ్గర నథింగ్ ఇయర్ 1 అయితే మన దగ్గర ఉందన్నమాట. సో ఇది ఒక TWS. సో ఈరోజు మనం దీన్ని అన్బాక్స్ చేసి దీని ఒక డీటెయిల్డ్ రివ్యూని అయితే మనం ఈరోజు ఈ వీడియోలో అయితే చూద్దాం. సో బేసికలీ మనకి నథింగ్ అంటే ఏదో కొత్త కంపెనీ అయితే అనుకోవద్దు. మీ అందరికీ OnePlus గురించి తెలుసు కదా, OnePlus ఫోన్స్, OnePlus బడ్స్, OnePlus నెక్ బ్యాండ్స్, పవర్ బ్యాంక్స్, ఇలా OnePlus కంపెనీ నుంచి ఐడియా ఉంది కదా. సో అందులో ఉన్న కో-ఫౌండర్ కార్ల్ పి, సో అతను బయటికి వచ్చేసి ఒక కొత్త కంపెనీ అయితే పెట్టడం జరిగింది. ఆ కంపెనీ పేరు నథింగ్ అనమాట. సో ఈ కంపెనీలో మొట్టమొదటిగా రిలీజ్ చేసింది వీళ్ళు మనకి ఈ TWS. సో ఇలా మనం దీన్ని అన్బాక్స్ చేసి దీని ఒక డీటెయిల్డ్ రివ్యూ, ఇది మనకి ఈ ప్రైస్ బడ్జెట్లో వర్తియా కాదని డీటెయిల్ అయితే మాట్లాడుకుందాం. సో దీని యొక్క ప్రైస్ డీటెయిల్స్ గురించి మాట్లాడుకుంటే మనకి ఇది ఓన్లీ ఫ్లిప్కార్ట్లో ఒకటి అవైలబిలిటీ అయితే ఉందన్నమాట. సో ఇది మన ఫ్లిప్కార్ట్లో 5,999 రూపాయలకి అయితే మనకైతే ఫ్లిప్కార్ట్ అయితే దొరుకుతుంది. దాని యొక్క లింక్స్ అనేది కింద డిస్క్రిప్షన్లో పోస్ట్ చేస్తాను. ఒకవేళ మీరు ఈ వీడియో చూసిన తర్వాత మీకు నచ్చినట్లయితే కింద డిస్క్రిప్షన్ లింక్స్ యూస్ చేసి అయితే మీరు ఆ ప్రొడక్ట్స్ అయితే కొనుక్కోవచ్చు. మనం ఏమాత్రం లేట్ చేయకుండా మన అన్బాక్సింగ్లోకి వెళ్లే ముందు మీరు మన ఛానల్ ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నట్లయితే కింద రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన బెల్ ఐకాన్ ట్యాప్ చేసి యాక్టివేట్ చేసుకోండి, ఎందుకంటే నేనే వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది. సో వితౌట్ ఎనీ డిలే మనం దీని యొక్క అన్బాక్సింగ్లోకి అయితే వెళ్ళిపోదాం. సో ఫ్రెండ్స్, మీరు బాక్స్ మీద చూసుకుంటే మనకి నథింగ్ ఇయర్ అని చెప్పేసి అయితే రాస్తున్నారనమాట. బ్యాక్ సైడ్ మనకి ఏంటంటే ఆ బడ్స్ యొక్క ఫోటోలు అండ్ దాంతోపాటు మనకి కొన్ని డీటెయిల్స్ అయితే మెన్షన్ చేశారు. అంత మ్యాండేటరీ అయితే ఏం కాదనమాట. సో మోడల్ నెంబర్ అవన్నీ కూడా మనకి ఇటుపక్క మెన్షన్ చేయడం అయితే జరిగింది. అండ్ బ్యాక్ సైడ్ కొన్ని డీటెయిల్స్ అయితే ఉన్నాయన్నమాట. అవేంటంటే మనకి మంత్ అండ్ ఇయర్ ఆఫ్ ఇంపోర్ట్ చూసుకుంటే మనకి నవంబర్ 2021 అని చెప్పేసి రాశారు. అండ్ దాంతోపాటు కొన్ని డీటెయిల్స్ అయితే ఉన్నాయి. ఇవి మనకి ఎక్కడి నుంచి ఇంపోర్ట్ అయింది అవన్నీ కూడా రాయడం అయితే జరిగిందనమాట. సో మన సీల్ మొత్తం బ్రేక్ చేద్దాం. ఇది చాలా డిఫరెంట్గా అయితే ఉంది. మన సీల్ తీయడం కూడా లైక్ మనకి ఐఫోన్స్ తీస్తాం కదా, అలాగైతే ఉందన్నమాట. సో మొత్తం తీసేస్తే మనం కేసుని బయట పెడితే ఇంక లోపల మనకి ఏమేమి ఐటమ్స్ ఇస్తారో చూద్దాం. సో మనకి ఇయర్ ప్లగ్స్ అయితే ఉన్నాయన్నమాట. సో ఒకటి స్మాల్, ఒకటి లార్జ్ అయితే మనకి రెండు మనకి పెయిర్స్ అయితే ఉంటాయి. దాంతోపాటు మనకి కేబుల్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. ఇది మనకి టైప్ సి కేబుల్ అనమాట. సో ఛార్జింగ్ కోసం మనకి ఇదైతే ప్రొవైడ్ చేశారు. అండ్ దాంతోపాటు కొన్ని కార్డ్స్ అయితే ఉన్నాయన్నమాట. ఇవేందో చూద్దాం. ఒకటి వచ్చి మనకి యూజర్ మాన్యువల్ అయితే ఉంది. దీనిలో మనకి ఏంటంటే దీన్ని ఎట్లా యూజ్ చేయాలి ఏంటి, ఆ రెడ్ కలర్ ఉంటే ఏంటి, సిల్వర్ కలర్ ఉంటే ఏంటి, సో ఎట్లా ప్లగ్ చేసుకోవాలి అనే దాని గురించి డీటెయిల్గా అయితే మెన్షన్ చేశారు. అండ్ దాంతోపాటు ఏదో సెక్యూరిటీ వారంటీ ఇన్ఫర్మేషన్ అని చెప్పి ఒక బుక్ అయితే ప్రొవైడ్ చేశారు. అది కూడా మనకి దీంట్లో క్లియర్గా మీరు చూడొచ్చు అనమాట. ఇంక ఎంటీ అయితే ఉంది బాక్స్. దీనికి ఒక సీల్ అయితే ఉందన్నమాట. సో ఆ సీల్ అయితే బ్రేక్ చేద్దాం. సో బ్రేక్ చేసిన తర్వాత మీరు చూసుకుంటే మనకి ఓవరాల్గా దీన్ని ఓపెన్ చేయగా మనకి లోపల ఎల్ఈడి లైట్ అయితే ఇండికేట్ చేస్తుంది మనకి ఆన్ అయినట్టు. సో ఈ రెండు మనకి ఏంటంటే ఎయిర్పోర్ట్స్ లాగైతే ఉంటాయి, యాపిల్ ఎయిర్పోర్ట్స్ ఎలా అయితే ఉంటాయి అలాగైతే ఉంది అనమాట. బ్యాక్ సైడ్ మనకి ఏంటంటే ట్రాన్స్పరెంట్గా అయితే ఉంది. చాలా అంటే చాలా బాగుందన్నమాట. సో బ్యాక్ సైడ్ కేస్ కూడా మీకు ఏంటంటే మొత్తం ట్రాన్స్పరెంట్ అయితే ఉంటుంది, గ్లాస్ లాగా. అదే ప్లాస్టిక్ అనమాట ఇది యాక్చువల్గా. అండ్ ఇట్స్ పక్క మీద తీసుకుంటే టైప్ సి పోర్ట్ అయితే ఉంటుంది. అప్పుడు రీసెట్ బటన్ అయితే ఉంటుంది అనమాట. మనకు కనెక్ట్ అయినప్పుడు ఆ బటన్ అయితే యూజ్ అవుతుంది మనకి బాగా అయితే మీరు చూసుకుంటే. అండ్ ఇటు పక్క మనకు హోల్ ఇచ్చారు కదా, ఆ హోల్ దేనికంటే మనకి పట్టుకునే దానికోసం అనమాట. అంటే ఎలా అంటే మనకి చేతిలో కంఫర్టబుల్గా పడిపోకుండా పట్టుకునే దానికోసం మనకి ఈ యొక్క హోల్ అనేది మనకు ప్రొవైడ్ చేయడం అయితే జరిగింది. నెక్స్ట్ మీరు ఒకసారి మనకి మొబైల్ కనెక్ట్ చేయాలని ట్రై చేస్తే జస్ట్ మీరు ఓపెన్ చేయగానే మనకు చాలా ఫాస్ట్ కనెక్టివిటీ అయితే ఉంటుంది అనమాట. జస్ట్ మన కనెక్ట్ అని కొట్టంగానే మనకి కనెక్ట్ అయితే అయిపోతుంది. దీనికి యాప్ అయితే ఇన్స్టాల్ చేసుకోవాల్సి ఉంటుంది. సో డౌన్లోడ్ క్లిక్ చేస్తే మనకి అప్లికేషన్ అయితే వస్తుందన్నమాట. ఇది ఏంటంటే మనకి ఇయర్ 1 అని చెప్పేసి ఒక అప్లికేషన్. సో ఈ అప్లికేషన్ ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత మనకి ఇంటర్ఫేస్ అనేది ఈ విధంగా అయితే ఉంటుంది. సో జస్ట్ మీరు ఇక్కడ ఏం లేదు, స్టార్ట్ క్లిక్ చేయండి. స్టార్ట్ క్లిక్ చేయగానే ఇక జాయిన్ క్లిక్ చేస్తే అకౌంట్ చేసుకోవచ్చు, లేదా లేటర్ క్లిక్ చేసినా కూడా మీకు వస్తుందన్నమాట. సో ఆ లొకేషన్స్ అవన్నీ కూడా మనం యాక్సెప్ట్ చేస్తున్నాం. ఓపెన్ చేయగా మనకి ఈ విధంగా అయితే ఉంటుంది, లెఫ్ట్ రైట్. అండ్ నెక్స్ట్ మనకి కేసులో ఎంత ఛార్జింగ్ ఉంది పైన మనకి ఇండికేషన్ అయితే కనిపిస్తూ ఉంది. అండ్ దాంతోపాటు మీరు చూసుకుంటే మనకి దీంట్లో గెస్చర్ కంట్రోల్స్ ఉంటాయి, లెఫ్ట్ ఇయర్కి రైట్ ఇయర్కి ఇవన్నీ కూడా ట్రిపుల్ ట్యాప్ అండ్ హోల్డ్. ఇవి డిఫాల్ట్గా కొన్ని అయితే పెట్టించుంటారు. సో మళ్ళీ మనం కావాలనుకుంటే మనం ఎలా కావాలనుకుంటే అలా అయితే మనం మాడిఫై చేసుకోవచ్చు. సో ట్రిపుల్ ట్యాప్ చేస్తే ఎటువంటి ఫీచర్స్ ఉంటాయి, ట్యాప్ అండ్ హోల్డ్ చేస్తే ఎటువంటి ఫీచర్స్ ఉంటాయి, ఇలా మనకు రెండు అయితే ఉంటాయి. హియర్ సౌండ్, హియర్లో వెళ్తే సౌండ్లో మీరు తీసుకుంటే మనకి నాయిస్ క్యాన్సిలేషన్, ట్రాన్స్పరెన్సీ ఆఫ్ అని చెప్పేసి ఉంటాయి. నాయిస్ క్యాన్సిలేషన్ మీకు లైట్ మ్యాక్సిమం ఉంటుంది. దాంట్లో మళ్ళీ ఈక్వలైజర్ అయితే ఉంటుంది అనమాట. నెక్స్ట్ మనకి ట్రాన్స్పరెన్సీ కూడా సేమ్ మనకి ఈక్వలైజర్ అయితే ఉంటుంది. అండ్ దాంతోపాటు మనకి ఆఫ్ చేసుకుంటే మీకు ఆ పర్సనలైజ్ సౌండ్ అనేది ఆగిపోతుంది అనమాట. సో ఈ విధంగా మనకైతే ఉంటుంది. నెక్స్ట్ మీకు ఇక్కడ ఛార్జింగ్ అవన్నీ కూడా పైన కనిపిస్తూ ఉంటుంది. ఏమైనా అప్డేట్స్ వస్తే మనకి ఈ విధంగా అయితే కనిపిస్తుంది. అండ్ దాంతోపాటు మీరు తీసుకుంటే మేజర్గా మనకి దీంట్లో ఫైండ్ మై ఇయర్ బడ్ అని చెప్పేసి కదా, సో దీని కూడా మనకి ఇక్కడైతే ప్రొవైడ్ చేయడం జరిగింది. లేటెన్సీ మోడ్ కూడా ఉంటుంది. సౌండ్ ఒకసారి విందాం. సో మనకి ఈ విధంగా అయితే సౌండ్ అయితే వస్తుందన్నమాట. సో మనం ఎక్కడైనా పెట్టేసి ఒక మంచి ఫీచర్ దీంట్లో. ఇది ఓవరాల్గా మనకి నథింగ్ యొక్క ఫిజికల్ ఓవర్వ్యూ అయితే. సో ఫ్రెండ్స్, అన్బాక్సింగ్ అయితే చూశారు కదా. అండ్ దాంతోపాటు యాప్ రివ్యూ అండ్ అదేవిధంగా దీని ఒక కనెక్టివిటీ అన్నిటి గురించి కూడా డీటెయిల్గా అయితే చూశారు. ఇప్పుడు మనం దీని ఒక డీటెయిల్ ఇన్డెప్త్ రివ్యూ గురించి అయితే మాట్లాడుకుందాం. అందులో ముఖ్యంగా ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి డిజైన్ బిల్డ్ క్వాలిటీ గురించి మాట్లాడుకుంటే ఇది ఒక డిజైన్ అనేది చాలా బాగుంది. ఎందుకంటే మనకి జస్ట్ ఇలా ఓపెన్ చేస్తే మ్యాగ్నెటిక్ హెడ్స్ అయితే ఉంటాయన్నమాట. సో మనం జస్ట్ ఈజీగా ఇలా ఓపెన్ చేసినట్లయితే
మొబైల్కి ఈజీ కనెక్ట్ అయిపోతుంది. అండ్ దీని యొక్క డిజైన్ కూడా మనకి చాలా బాగుంది. ఇక్కడ ఏదైతే వీళ్ళు మనకి స్టెమ్ ఇచ్చారు కదా, ఈ స్టెమ్ అంతా మనకి ఏంటంటే మనకి కనిపిస్తూ ఉంటుంది. లోపల ఉన్న పార్ట్స్ అన్నీ కూడా ప్రతిదీ కూడా మనకి విజిబిలిటీ అయితే ఉంటుందన్నమాట. అండ్ రిమైనింగ్ ఈ డిజైన్ పైన చూసుకుంటే మనకి అదంతా సేమ్ మనకి యాపిల్ పాడ్స్ ప్రో ఎలా అయితే ఉంటుందో సేమ్ అదే విధంగా అయితే ఉందన్నమాట. సో అండ్ అదేవిధంగా మనకి చెవులో పెట్టినప్పుడు కూడా ఆ ఫీలింగ్ అనేది చాలా బాగుంది. కంఫర్టబిలిటీ అనేది చాలా అంటే మనకి ఈజీగా ఫిట్ అయిపోతుంది. ఎటువంటి డిస్కంఫర్టబిలిటీ అయితే లేదనమాట. ఓవరాల్ దీని యొక్క డిజైన్ అనేది చాలా బాగుంది. కంఫర్ట్ కూడా చాలా బాగుందన్నమాట. అండ్ దీని యొక్క బిల్డ్ క్వాలిటీ కూడా చాలా బాగుంది. సో ఇది మనకైతే చాలా లైట్ ఇన్ వెయిట్ అనమాట. జస్ట్ మనకు ఒక 4.7 grams అయితే ఉంటుంది. ఓవరాల్గా కేస్ తీసుకున్నా కూడా మీకు ఏంటంటే ఒక 60 grams లోపలే దీని యొక్క వెయిట్ అయితే ఉంటుంది అనమాట. ఈ కేస్కి ఉన్న స్పెషాలిటీ ఏంటంటే దీనికి వైర్లెస్ ఛార్జింగ్ సపోర్ట్ కూడా దీనికి అయితే ఉంది. అండ్ బ్యాక్ సైడ్ మీకు తీసుకుంటే మనకి Type-C పోర్ట్ ఛార్జింగ్ అయితే ఉంటుంది. అండ్ దాంతోపాటు మనకి ఏదైనా ఒక బటన్ అయితే ప్రొవైడ్ చేసిందో మీరు అన్బాక్సింగ్లో చూసే ఉంటారు. ఇది మనకి ఎప్పుడంటే ఎవరైనా కనెక్టివిటీ అవ్వనప్పుడు ఆ బటన్లో లాంగ్ ప్రెస్ చేసి పట్టుకుంటే మళ్ళీ మనకి బ్లూటూత్లో మన డివైస్ అయితే కనిపిస్తుంది అనమాట. సో ఓవరాల్గా డిజైన్ ట్రాన్స్పరెంట్ ఉంది. పైన మనకి అందరూ ప్లాస్టిక్ అనమాట, హార్డ్ ప్లాస్టిక్ ఇది. సో డిజైన్ పరంగా అయితే చాలా బాగుంది. సో పైన గీతలు పడుతూ ఉంటాయి, అటువంటి మనం ప్రివెంట్ చేయడం కోసం కొంచెం కేసెస్ యూస్ చేస్తే బెటర్ అని చెప్పొచ్చు. ఇది ఓవరాల్గా దీని ఒక డిజైన్ అండ్ బిల్డ్ క్వాలిటీ గురించి. సో నెక్స్ట్ మనకి కనెక్టివిటీ, నెక్స్ట్ దాంతో పాటుగా దీని ఒక డ్రైవర్ సైజ్ గురించి మాట్లాడుకుంటే ఇది మనకి బేసికలీ దీని ఒక డ్రైవర్ సైజ్ తీసుకుంటే మనకి 11.6 mm డ్రైవర్స్ అయితే మనకి దీనిలో ప్రొవైడ్ చేస్తున్నారు. సేమ్ మనకి యాపిల్ పాడ్స్ లాగా అయితే ఉంటుందన్నమాట. అండ్ నెక్స్ట్ ఇక్కడ కింద చూసుకుంటే మొత్తం కూడా ఈ స్టెమ్ అంతా మనకి ట్రాన్స్పరెంట్ అయితే ఉంటుంది. అండ్ ఇటుపక్క మనకి నథింగ్ అని చెప్పేసి అయితే రాసి ఉంటారు. సో రెండు కూడా చాలా కంఫర్టబుల్గా అయితే ఉంటుంది. మనం పెట్టుకున్నప్పుడు కానీ ఎవ్రీథింగ్ చాలా కంఫర్ట్ అయితే ఉంటుంది. నెక్స్ట్ మనకి కనెక్టివిటీ గురించి మాట్లాడుకుంటే దీంట్లో మనకి బ్లూటూత్ 5.2 వర్షన్ అయితే వస్తుంది. కనెక్టివిటీ చాలా అంటే చాలా ఫాస్ట్ అయితే ఉందన్నమాట. జస్ట్ మనం ఏం లేదు, ఇలా ఓపెన్ చేయగానే నాకు మొబైల్లో అయితే కనెక్ట్ అయిపోతుంది అనమాట. మీరు ఇందాక పేరింగ్లో కూడా చూశారు. జస్ట్ నేను ఇలా ఓపెన్ చేయగానే ఆటోమేటిక్గా చాలా అంటే చాలా ఫాస్ట్గా అయితే కనెక్ట్ అయిపోతుంది. ఆ విషయంలో మాత్రం ఇప్పటిదాకా ఈ ప్రైస్ బడ్జెట్ ఎన్నో మనం బడ్స్ అనేవి మన ఛానల్ అన్బాక్స్ చేసాం. బట్ ఇది చాలా యూనిక్ అనమాట. డిజైన్తో పోల్చుకున్న నెక్స్ట్ మనకి కనెక్టివిటీలో చాలా అంటే చాలా ఫాస్ట్గా అయితే కనెక్ట్ అవుతుంది అనమాట. సో నెక్స్ట్ మనకి కంట్రోల్స్ గురించి మాట్లాడుకుంటే మనకి ఈ రెండిట్లో ప్రొవైడ్ చేసిన కంట్రోల్స్ చాలానే ఉంటాయి. కాకపోతే మనకి ఏంటంటే కొంచెం డబల్ ట్యాప్ ఇటువంటి వాటిలో కొంచెం అయితే తగ్గించడం అయితే జరిగింది. మీకు యాప్ రివ్యూలో కూడా మీరు డీటెయిల్గా అయితే చూశారు. సో బేసికలీ మనకి దీంట్లో ఏంటంటే డబల్ ట్యాప్ చేసినట్లయితే మనం కాల్ని లిఫ్ట్ చేయొచ్చు, కాల్ని పెట్టేయచ్చు. అండ్ దాంతోపాటు మనం మ్యూజిక్ని ప్లే చేయొచ్చు, పాస్ చేయొచ్చు. సో ట్రిపుల్ ట్యాప్ చేస్తే మనం ఏంటంటే నెక్స్ట్ ట్రాక్ అయితే వెళ్ళొచ్చు అనమాట మ్యూజిక్లో. అండ్ అదేవిధంగా నెక్స్ట్ మనకి ట్యాప్ చేసి అలాగే హోల్డ్ చేసి పట్టుకుంటే మనం నాయిస్ క్యాన్సలేషన్ నుంచి ట్రాన్స్పరెన్సీ మోడ్కి అయితే స్విచ్ అవుతాం. అండ్ దాంతోపాటు మళ్ళీ అలాగే పట్టుకుంటే మళ్ళీ మనం ట్రాన్స్పరెన్సీ మోడ్ నుంచి మళ్ళీ నాయిస్ క్యాన్సలేషన్ అయితే ఆఫ్ అవుతుంది అనమాట. ఇది మనం యాప్లో కనిపిస్తూ ఉంటుంది క్లియర్గా అయితే ఇది. అండ్ దాంతోపాటు మనం ఇక్కడ ఈ స్టెమ్ ఉంది కదా, ఈ స్టెమ్లో మనం ఏదైనా మ్యూజిక్ వింటున్నప్పుడు జస్ట్ ఇలా స్వైప్ డౌన్ చేస్తే మనకి వాల్యూమ్ డౌన్ అవుతుంది, స్వైప్ అప్ చేస్తే మనకి వాల్యూమ్ అయితే పెరుగుతుంది అనమాట. ఈ టచ్ సెన్సార్స్ అనేవి ఎక్కడ టచ్ చేసినా కూడా మనకైతే పనిచేస్తాయి. అండ్ ఇంకా మీకు ఎక్కువ కంట్రోల్స్ గురించి తెలుసుకోవాలంటే ఇందాక మన యాప్ రివ్యూలో మీరు డీటెయిల్గా అయితే చూశారు. మనం ఆప్షన్స్ అయితే మార్చుకోవచ్చు. కాకపోతే ఇక్కడ మనకి తగ్గింది ఏంటంటే డబల్ ట్యాప్లో అయితే మనకి ఆప్షన్స్ కొంచెం ఎక్కువ అయితే ఇవ్వలేదు అనమాట. ట్రిపుల్ ట్యాప్లో చాలా ఆప్షన్స్ అయితే ఉన్నాయి, మీరు ఇందాక చూసారు. అది నెక్స్ట్ మనకి దీనికి ఆడియో కొడాక్స్ గురించి మాట్లాడుకుంటే దీనిలో మనకి ఏఏసీ, ఎస్బీసీ ఆడియో కొడాక్స్ అయితే ప్రొవైడ్ చేశారు. ఇంకొంచెం ఆడియో కొడాక్స్ ఇచ్చి ఉంటే బాగుండేది. ఎందుకంటే మనం 6,000 రూపాయలు ప్రైస్ బడ్జెట్లో కొంటున్నాం కాబట్టి ఇంకా కొంచెం ఆడియో కొడాక్స్ అనేవి ఇంకో బెటర్ ఉంటే బాగుండేదని నా ఫీలింగ్ అనమాట. నెక్స్ట్ మనకి దీని ఒక నాయిస్ క్యాన్సలేషన్, ట్రాన్స్పరెన్సీ మోడ్ గురించి మాట్లాడుకుంటే ఈ రెండు కూడా చాలా పర్ఫెక్ట్గా అయితే వర్క్ చేస్తున్నాయి. అండ్ ఇంకోటి కూడా దీన్ని గమనించింది ఏంటంటే నేను ఎప్పుడైనా మనం యాక్టివ్ నాయిస్ క్యాన్సలేషన్ మనం ఆన్ చేసుకున్నప్పుడు మనం ఎవరికైనా ఫర్ ఎగ్జాంపుల్ మన దగ్గరికి ఎవరైనా వచ్చి మాట్లాడుతున్నాం అనుకోండి, అటువంటి టైంలో మనకి ఏంటంటే ఆటోమేటిక్గా ఈ ట్రాన్స్పరెన్సీ మోడ్ అనేది యాక్టివేట్ అయిపోతుంది. అండ్ అదేవిధంగా వాళ్ళు మాటలు ఆపేయగానే మళ్ళీ మనకి యాక్టివ్ నాయిస్ క్యాన్సలేషన్ అనేది ఆన్ అయిపోతుంది అనమాట. సో అదొక ఆప్షన్ అయితే నేను ఇందులో గమనించాను, చాలా మంచి ఫీచర్ అని చెప్పుకోవచ్చు. సో నెక్స్ట్ మనకి బ్యాటరీ గురించి మాట్లాడుకుంటే మనకి ఓవరాల్గా ఈ కేసులో మనకి 570 mAh పవర్ బ్యాటరీ అయితే ఉంటుంది. సో ఈచ్ మనకి బడ్లో తీసుకుంటే మనకి 31 mAh పవర్ బ్యాటరీ అయితే ఉంటుంది అనమాట. సో ఓవరాల్గా మీరు కేస్ ప్రకారం తీసుకుంటే మనకి ఏఎన్సీ ఆఫ్ చేసుకుంటే మీకు 34 hours ప్లేబ్యాక్ టైం అయితే ఉంటుంది. అండ్ దాంతోపాటు మీరు ఏఎన్సీ ఆన్ చేసుకుంటే 24 hours ప్లేబ్యాక్ టైం అయితే ఉంటుంది అనమాట. అలా కాకుండా మీరు విడిగా మీరు ఒక బడ్కి మీరు క్యాలిక్యులేట్ చేయాలి అంటే మనం ఏఎన్సీ ఆఫ్ చేసుకున్నట్లయితే మనకు అరౌండ్ 5.7 hours వరకు అయితే మనం దీనిలో అయితే ఎక్స్పెక్ట్ చేసి చెప్తున్నారు. అండ్ దాంతోపాటు మనం ఒకవేళ ఏఎన్సీ కానీ ఆన్ చేసుకున్నట్లయితే ఒక 4 hours ప్లేబ్యాక్ టైం అయితే ఉంటుందని చెప్పేసి చెప్తున్నారు. సో నేను యూస్ చేసిన దాని ప్రకారం అయితే ఒక 3.5 hours వరకు అయితే మనం దీంట్లో అయితే ఏఎన్సీ ఆన్ చేసుకుని అయితే మనం దీంట్లో అయితే బ్యాటరీ అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. దీనిలో మనకి హై డెఫినిషన్ మనకి మైక్రోఫోన్స్ అయితే వీళ్ళు మనకి ప్రొవైడ్ చేశారు అనమాట. సో ఫ్రెండ్స్ నెక్స్ట్ మనకి వాటర్ రెసిస్టెంట్ కంపాటబిలిటీ గురించి మాట్లాడుకుంటే ఇందులో మనకి ఆండ్రాయిడ్ వర్షన్ మీకు 5.1 కంటే అబౌవ్ ఉంటే దీని అయితే యూస్ చేయొచ్చు. iOS 11 కంటే అబౌవ్ ఉంటే మీరు యాపిల్ మొబైల్స్లో అయితే మీరు యూస్ చేసుకోవచ్చు అనమాట, ఎటువంటి ప్రాబ్లం లేకుండా. నెక్స్ట్ మనకి దీని యొక్క వాటర్ రెసిస్టెంట్ గురించి మాట్లాడుకుంటే దీనిలో మనకి IPX4 వాటర్ రెసిస్టెంట్ అయితే ప్రొవైడ్ చేస్తారు. ఇది మనకి స్ప్లాష్ ప్రూఫ్ అనమాట. సో మీకు ఇప్పుడున్న ఈ రీసెంట్ టైమ్స్లో వస్తున్న వాటర్ మీరు ఏదైనా ఇయర్ బడ్స్ కానీ TWS కానీ తీసుకుంటే మీకు ఇంకా బెటర్ వాటర్ రెసిస్టెంట్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. కానీ దీంట్లో కొంచెం వాటర్ రెసిస్టెంట్ అయితే తగ్గింది. ఇది మనకి ఓన్లీ స్ప్లాష్ ప్రూఫ్ మాత్రమే. నెక్స్ట్ మనకి సౌండ్ క్వాలిటీ, కాల్ క్వాలిటీ గురించి మాట్లాడుకుంటే దీని కాల్ క్వాలిటీ అనేది చాలా బాగుంది. యాక్టివ్ నాయిస్ క్యాన్సలేషన్ కావచ్చు, ENC కావచ్చు, ఇవన్నీ కూడా చాలా పర్ఫెక్ట్గా అయితే వర్క్ అవుతున్నాయి. ఇందులో మనకి ENC ఏంటంటే ఏ పవర్
మోడ్ ఈఎన్సీ అనమాట. దాంతోపాటు సౌండ్ క్వాలిటీ గురించి మాట్లాడుకుంటే ఇలా మనకి మిడ్స్ కానీ హైస్ కానీ లోస్ కానీ ఇవన్నీ చాలా పర్ఫెక్ట్గా ఉన్నాయి. సో ఏమన్నా మనం మ్యూజిక్స్ ఇటువంటివి వింటున్నప్పుడు చాలా స్పష్టంగా అయితే ఉంటుంది, కానీ బేస్ సాంగ్స్ ఏవైతే వింటున్నప్పుడు మనకి అంత బేస్ అయితే రావట్లేదు అనమాట. ఇందులో మనకి మొబైల్లో ఒక ఆప్షన్ అయితే ఉంటుంది. సో దాన్ని మనం పెట్టుకోవడం వల్ల ఒక 10% అయితే బేస్ని అయితే ఇంక్రీజ్ చేయొచ్చు తప్పితే ఓవరాల్గా మనం ఎక్కువ బేస్ని అయితే దీని నుంచి అయితే ఎక్స్పెక్ట్ చేయలేము. అండ్ దాంతోపాటు దీంట్లో సపరేట్గా గేమింగ్ మోడ్ అయితే లేదనమాట. సో లేటెన్సీ కూడా ఏం ఉండదు, కానీ కాకపోతే మనకి ఏంటంటే నేను గేమ్స్ ఆడుతున్నప్పుడు కూడా లేటెన్సీ మనకి సౌండ్ డిలే అవ్వడం ఇటువంటివి జరగలేదు, కానీ కాకపోతే సపరేట్గా మనకి గేమింగ్ మోడ్ అయితే లేదు. అండ్ గేమర్స్ కూడా దీని అంతగా సజెస్ట్ చేయండి, బికాస్ ఆఫ్ ఎందుకంటే మనం గేమ్స్ ఆడుతున్నప్పుడు అటువంటిప్పుడు ఏంటంటే మనకి ఎగ్జాక్ట్గా అయితే తెలియదు అనమాట. బట్ వాయిస్ అయితే వినిపిస్తుంది, కానీ ఎగ్జాక్ట్గా స్పష్టంగా ఇప్పుడు పబ్జీ ఆడుతున్నప్పుడు ఫుట్ ప్రింట్స్ కానీ ఇటువంటి అప్పుడు మనకి ఏంటంటే సౌండ్ తెలుస్తుంది, కానీ ఎటు పక్క నుంచి వస్తున్నాయి ఏంటంటే మనకి ఎగ్జాక్ట్గా అయితే తెలియదు. ఓవరాల్గా దీన్ని మనం ఈ ప్రైస్ బడ్జెట్ మనం దీన్ని కొనొచ్చా లేదని కంక్లూజన్కి వచ్చినట్లయితే దీని ఒక ఓవరాల్ డిజైన్ చాలా బాగా నచ్చింది. అండ్ దాంతోపాటుగా మీకు ఇక్కడ చూసుకుంటే సేమ్ మనకి ఎలా ఉంటుందంటే యాపిల్ పాడ్స్ ప్రో అయితే ఎలా ఉంటుందో అలాగే డిజైన్ అయితే ఉంది. బ్యాక్ సైడ్ ట్రాన్స్పరెన్సీ కానీ ఇవన్నీ కూడా నాకు చాలా బాగా నచ్చింది. డిజైన్ పరంగా అయితే చాలా బాగుంది. వైర్లెస్ ఛార్జింగ్ సపోర్ట్ ఇచ్చారు, అది కూడా చాలా బాగా నచ్చింది. అండ్ దాంతోపాటు లేటెస్ట్ బ్లూటూత్ వర్షన్ అయితే మనకి ప్రొవైడ్ చేస్తున్నారు. సో దీని ఒక డిస్టెన్స్ కూడా 10 మీటర్స్ అయితే డిస్టెన్స్ అయితే మనం ఉంటుందన్నమాట కనెక్టివిటీ అనేది. అండ్ దాంతోపాటు దీని ఒక కాన్స్ గురించి మాట్లాడుకుంటే దీంట్లో మనకి IPX4 వాటర్ రెసిస్టెంట్, ఇది మనకి స్ప్లాష్ ప్రూఫే కాబట్టి ఇది కొంచెం నాకు ఎందుకు ఇంకొంచెం బెటర్ ఇచ్చి ఉంటే బాగుంది అనిపించింది. అండ్ మనకి ఎట్ ఏ టైంలో మనకి దీన్ని 2 డివైస్కి అయితే మనం దీన్ని కనెక్ట్ చేసి అయితే యూస్ చేయలేం. సో స్విచ్చింగ్ అయితే ఉండదన్నమాట. అండ్ దాంతోపాటు దీంట్లో మనకి హయ్యర్ ఆడియో కోడాక్స్ అనేవి మనకి దీంట్లో ప్రొవైడ్ చేయలేదు. నార్మల్ ఆడియో కోడాక్స్ అయితే వీళ్ళు మనకి దీంట్లో అయితే ఇస్తారు అనమాట. సో దీంట్లో మనకి సోనీ అలా తీసుకుంటే మనకి ఏంటంటే ఇంకా హయ్యర్ ఆడియో కోడాక్స్ అనేవి దీంట్లో మనం చూస్తూ ఉంటాం, బట్ దీంట్లో మనకి అటువంటి ఆడియో కోడాక్స్ అనేవి ప్రొవైడ్ చేయలేదు. సో ఓవరాల్గా దీన్ని నేను 10కి 8.5 అయితే రేటింగ్ ఇస్తాను గైస్. సో దీని ఒక లింక్స్ అనేది కింద డిస్క్రిప్షన్లో పోస్ట్ చేస్తాను. ఒకవేళ మీకు నచ్చినట్లయితే మీరు అక్కడికి వెళ్ళైతే దీన్ని పర్చేస్ చేయొచ్చు. ఇది గైస్ ఓవరాల్గా నథింగ్ ఇయర్ 1 యొక్క డీటెయిల్ అన్బాక్సింగ్ అండ్ రివ్యూ అయితే. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఇంకా మీకు ఏదైనా ఈ వీడియో మీద డౌట్స్ ఉంటే కింద కమెంట్ సెక్షన్లో అయితే కమెంట్ చేయండి. సో నేను ఖచ్చితంగా అయితే రిప్లై ఇస్తాను. సో ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ అయితే చేయండి. అండ్ అదేవిధంగా ఇటువంటి మరెన్నో వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మొత్తం మర్చిపోవద్దు. సో మళ్ళీ ఒక మంచి టాపిక్తో మళ్ళీ ముందుకు వచ్చేస్తాను. అంతవరకు థ్యాంక్ యూ. హ్యావ్ ఎ నైస్ డే.